అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. జడ్చానా తెలుగు న్యూస్లోకి స్వాగతం సుస్వాగతం. వార్తలు చదవే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం. సమావేశాలకు ముందు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సిఆర్డీఏపై సమీక్ష. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన. ఫ్లెక్సీ వారితో జిల్లాలో హై టెన్షన్ వాతావరణం. మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ విస్తరణ. కార్పొరేషన్ పదవులపై హైకమాండ్తో చర్చించే ఛాన్స్. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో ఎంట్రీ చేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంటు సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు ఇవి కొనసాగనున్నాయి. అయితే ఈ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అధికార దాంగాల పార్టీలను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు ప్రధాని. ఇలాంటి పార్టీలు ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. అందుకే పదే పదే ఇలాంటి పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు మోదీ. పిడికెడు మంది సభ్యులు సభను అడ్డుకుంటున్నారని, కొందరు విపక్ష సభ్యులు బాధ్యతారహితంగా ఉంటారని పేర్కొన్నారు మోదీ. ప్రజల ఆకాంక్షలను సభ్యులు అర్థం చేసుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం 11 గంటలకు సచివాలయానికి వెళ్లారు. అనంతరం సిఆర్డీఏపై సమీక్ష నిర్వహించారు సీఎం. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించడంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్యాడర్ల పురోగతిపై ఆయన అధికారులతో చర్చలు జరిపారు. లాగచల్ర బాధితులకు మద్దతుగా మహబూబాబాద్ పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మహాధర్నాకు పిలిపించిన సంగతి తెలిసిందే. ఈ మహాధర్నాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దైకర్రావు, సత్యవత్ రాథోడ్, ఎమ్మెల్సీలు తక్కల్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితర పార్టీ ముఖ్య నేతలు మహాధర్నాకు వచ్చారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మానుకోటలో ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే. కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతోని కొడతారట, నేను వస్తే రాళ్లతోని కొడతారట. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని, రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం, కేసీఆర్ దళం. భయపడం. రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యం ఏందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్నా చూస్తేనే అర్థమైతా ఉన్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనం కానున్నారు. కాంగ్రెస్ నేతలతో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఈ విజయోత్సవాల గురించి అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్రనేతలను కలుస్తారని సమాచారం. విజయోత్సవాల్లో పాల్గొవాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ప్రత్యేక ఆహ్వానం అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్య లేవని రైతులు తెలిపారు. వడ్లు కొనుగోలు చేసిన 24 గంటలలోపే ధాన్యం డబ్బులు పడతాయని రైతులను మంత్రికి వివరించారు. హైదరాబాద్ బంజారాల్స్లో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఈరోజు ఉదయం అతి వేగంగా దూసుకొచ్చిన కారు బంజారాల్స్లో సిటీ సెంటర్ షాపింగ్ మాల్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దశమైంది. అయితే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారును నడుపుతున్న మహిళ క్షేమంగా బయటపడ్డారు. అందులో నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న ఆమెను వాహనదారులు రక్షించారు.
అతి కష్టంపై ఆమె బయటకు తీసుకొచ్చారు. ఆమె మద్యం మత్తులో ఉన్నట్లుగా గుర్తించిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ములుగు జిల్లా తాడ్వాయిలో 163వ జాతీయ రహదారి డివైడర్ బ్యూటిఫికేషన్లో భాగంగా ఆదివారం పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర్తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిపిఓ దేవరాజ్, స్థానిక ఎంబీడీఓ సుమనవాణి, ఎంపీఓ శ్రీధర్రావు, స్థానిక పంచాయతీ కార్యదర్శి రేగా రాజశేఖర్, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగా కళ్యాణి, పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కస్తూర్బా పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కోదాడ జాతీయ రహదారి 6 లైన్లకు విస్తరిస్తామని మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాగర్ ఎడమ కాల్వ కింద భూములను 2 పంటలకు నీళ్లు ఇస్తామని పేర్కొన్నారు. హుజూర్నగర్లో కోదాడ తుంగతుర్తిలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మిస్తామని తెలిపారు. నాగచైతన్య త్వరలో శోభితని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళు ప్రేమించుకున్న ఈ జంట ఇటీవల ఆగస్టులో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ప్రస్తుతం పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. డిసెంబర్ 4న వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. శోభిత పెళ్లి ముందు అక్కినేని ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్కు హాజరవుతుంది. తెలంగాణ మహారాష్ట్రకు మధ్య 1000 కిలోమీటర్ల సరిహద్దు ఉందని, ఇక్కడి ప్రజలకు ఎగ్గొట్టిన 6 గ్యారెంటీల మోసాన్ని గ్రహించి మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను ఓడించారని హరీష్ రావు తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు సీఎం కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం. సమావేశాలకు ముందు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సిఆర్డీఏపై సమీక్ష. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన. ఫ్లెక్సీ వారితో జిల్లాలో హై టెన్షన్ వాతావరణం. మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవులపై హైకమాండ్తో చర్చించే ఛాన్స్. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో ఎంట్రీ చేయండి, మంత్రి పొన్నం ప్రభాకర్. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.